మీరు నన్ను మీ కంపెనీకి ఎండీని ఎందుకు చేయాలనుకుంటున్నారో, శోభన సెటప్ ఎందుకు పెట్టారో నాకు డౌటే. కనిపెట్టేసింది. ఇదంతా నాకు నీ మీద ఉన్న ప్యార్. అవసరం లేదు. పూల పంప్ మీద మీరే పడుకోండి, చాప దిండు వేసుకొని నేను బయట పడుకుంటాను. గుడ్. డోర్ పెట్టుకోండి. అది ఎంత బెట్టు చేసినా ఈరోజు దాన్ని లైన్లో పెట్టేంత వరకు వదలకూడదు. గీతా, గీత, బయట చల్లగా ఉంది. దుప్పటి కప్పుకుంటాను. దోమలు కూడా ఉంటాయి. దోమల చక్రం వెలిగించుకుంటాను. అంతేగాని నా మాట వినవన్నమాట. ఏడవుతుంది, వీళ్ళు ఇంకా తలుపు తీయలేదు. వీళ్ళని
ఏంటే మీ ఆయన బాగా టెన్షన్ పడుతున్నాడు? ఆయనకి వాళ్ళమ్మంటే ఇష్టం. ఆవిడ ప్లేస్ లో ఇంకా అమ్మంటే కష్టం కదా, అందుకే అలా కాళ్ళు తొక్కేసుకుంటున్నాడు. వెళ్ళి ఓదార్దామా? ఓదార్చడం ఏంటమ్మా, మొగుణ్ణి ఏడిపించుకు తినడం అంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? మా అమ్మే, నీకన్నీ నా పోలికలే. షేమ్ టు షేమ్. షేమ్ కాదు, సేమ్. బా, అదేలేవే, నువ్వు ఇంగ్లీష్లో అన్నా, నేను తెలుగులో అన్నాను. సర్లే, ఆయన్ని ఇంకాస్త టెన్షన్ పెడు. ఏంటల్లుడు ఇక్కడ తిరుగుతున్నావు? ఇప్పుడేంటి, రాత్రి నుంచి ఇక్కడే తిరుగుతున్నాను. ఏం పాపం? లోపల ఏం పాపం జరుగుతుందని. అమ్మా, ఇక్కడేం చేస్తున్నావే? అల్లుడితో టాకింగ్ చేస్తున్నాను. టాకింగ్లు వాకింగ్లు కాదే, వేడి నీళ్లు పెట్టమన్నాను. పెట్టావా? మరుగుతున్నాయి కదా. అవును, ఇప్పుడు కుంకుడుకాయ అయితే బెటర్ అంటావా, సీక అయితే బెటర్ అంటావా? ఈ టైంలో సీక అయితే బెటర్. అవునా? ఏమండి, కొంచెం బయటికెళ్ళి షాప్ లో నుంచి సీక తీసుకొస్తారా? దేనికి? తలస్నానం చేయడానికి. తల గోడకేసి కొట్టేస్తాను. అదేంటల్లుడు అంత కోపడుతున్నావు? కోప్పడక. ఇక్కడ అసలు టెన్షన్ తో చేస్తుంటే షీకాయలు తలకాయలంటూ ఏదో డిస్కషన్లు ఉంటాయి. టెన్షన్ దేనికి? నీకు తెలీదా టైం ఎంత అయింది? 7. ఒకడు తలుపు ఓపెన్ అయిందా? లేదు. అదే నా టెన్షన్. పెళ్ళైపోయాక బ్యాండ్ మేళం పురమాయించినట్టు ఇప్పుడెందుకు టెన్షను? అంటే అంతా అయిపోయిందంటారా? రాత్రనగా లోపలికి వెళ్తే ఏం అవ్వకుండా ఉంటుందంటారా? మన ఇద్దరం కలిసి ఎన్నో రాత్రులు ఒకే బెడ్రూమ్ లో కలిసి ఉన్నాం. ఏమైనా జరిగిందా? మనం వేరు, వాళ్ళు వేరు. మా నాన్నని అనుమానిస్తే కళ్ళు పోతాయే. ఆయన శ్రీరామచంద్రుడు. ఏంటి శ్రీరామచంద్రుడు? ఆ. అదే మాట మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. కష్టమే. లోపల ఏమైనా జరిగిందంటావా? కనుక్కుని రానా? ఏదో జోకు లేకు. జోకులు కాదు బాబు, ఇక వాళ్ళు తలుపు తెరవగానే డోకులే ఉంటాయి.
ఈ మధ్య నన్ను కాపాడి నా డ్రీమ్ విషయంలో హెల్ప్ చేసింది కాబట్టి దాంతో వచ్చిన పాజిటివ్ కార్నర్ చూపెట్టింది ఇదే అన్నమాట. అంతకుమించి ఏం లేదు, ఏమీ లేదు. ఏంటి ఇక్కడికి వచ్చారు? ఎందుకు అలా చూస్తున్నారు? కాఫీ పెడతాను. నేనే పెడతా. I'm in pursuit of some therapy. As soon as the melody. ఏంటిది? ఏంటి? అబ్బా, అదే ఇప్పుడు మీరు చేసిందేంటి? అది నాకు హెల్ప్ చేసావు కదా, కోపంలో నేను నిన్ను హర్ట్ చేశాను కదా, అందుకే ముద్దు పెడితే నువ్వు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని పెట్టా. అంతే, అంతకు మించి ఏం లేదు. నువ్వు ఎక్కువ ఊహించుకొని ఫీల్ అయిపోకు. నేనేం ఫీల్ అవడం లేదు, మీరే ఫీల్ అవుతారు. కాస్త కంట్రోల్లో ఉండండి. ఇది పగలు. మిమ్మల్ని ఎలాగైనా నేను మార్చుకుంటాను. అంత బద్ధకంగా ఒళ్ళు విరుస్తున్నాడేంటి? ఎవ్వారో ఎల్లలు దాటే ఉంటుంది. నానా,
ఏంటి అలా మూలుగుతున్నావు? మూలడం కాదురా, బతుకేరడం అంటారు దీన్ని. అంత బద్ధకం ఎందుకు వచ్చింది నాన్న? నువ్వు అడగకూడదురా. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నట్టున్నాయి అన్నయ్య గారు. అవునమ్మా, ఊళ్ళంతా పులిసిపోయినట్టు ఉందనుకో. ఒకటే నొప్పులు. నొప్పులా? దేనికి? ఇది కూడా నువ్వు అడగకూడదురా. ఏది అడగకూడదంటావు? నొప్పులు అంటావు, బద్ధకం అంటావు. ఏంటండి మీరు? భార్యాభర్తలు అన్న తర్వాత వాళ్ళ మధ్య వంతుంటాయి. నువ్వు నోరుముయ్. ఏంట్రా నోరు మూసేదే? ఆ పిల్ల కరెక్ట్గానే చెప్పింది. ఏంటి కరెక్ట్ గా చెప్పింది? అసలు రాత్రి ఏం జరిగిందో చెప్పు. మధ్యాహ్నం పోయిందేంట్రా నీకు? రాత్రి నీ కాళ్ళ ముందే కదా మీ అమ్మ నేను లోపల పోయిందే అన్నట్టు. రే, ఆ బెడ్ చాలా ఇబ్బంది పెట్టేసిందిరా. బెడ్ మార్పిచ్చాయి. బెడ్ మార్పించాలా? అక్కడ గుడ్డే మార్పించొద్దు. ఏమైందమ్మా ఇడికా? అల్లుడు గారికి ఏం కాలేదు కానీ మీకు రాత్రంతా శుభరాత్రేగా. శుభరాత్రమ్మా. ఈ రాత్రి నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను. రాత్రి లోకి చేసిన సేవలు మాత్రం లోకోత్తరం. ఏం పాతివ్రత్యం, ఏం పాతివ్రత్యం. అబ్బాబ్బా, ఏడు నిత్త స్నానం చేస్తాను గానీ బాడీ సెట్ అవుతురా. ఈయన వాలకం చూస్తుంటే కొంప ముంచేసేటట్టే ఉన్నాడు. ఈయన పరిస్థితి ఎలా ఉంటే లేడీ ఆవిడ పరిస్థితి ఏంటో. సేమ్ రియాక్షన్. కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. ఏంటోదిన గారు కళ్ళు ఎర్రబడ్డాయి? రాత్రి మాణిక్ అసలు నిద్రపోనిస్తేగా. ఏవండి విన్నారా? విన్నాను. ఇలాంటి డైలాగులు విని ఇంకా బతికే ఉన్నాను. ఏమండి కుమార్ గారు, మీరు అసలు మనిషేనా ఆడవాళ్ళేనా? నన్నంటావేంటి బాబు? వెళ్ళి మీ నాన్నని అడుగు. ఏంటండి అడిగేది? ఆయన గతం మర్చిపోయి మిమ్మల్ని మా అమ్మ అనుకుంటున్నాడు. ఆయనకి ఏ ఇబ్బంది రాకూడదని ఈవిడ మీ అమ్మలా యాక్ట్ చేస్తోంది. కరెక్ట్ గా చెప్పావు వదినా. యాక్ట్ చేయట్లేదు, మా అత్త పోస్టింగ్ కి ఎసరు పెడుతోంది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఉన్నదే మాట్లాడుతుంది, మీ మధ్య జరిగిందే మాట్లాడుతుంది. మా మధ్య ఏం జరిగింది? ఇంకా ఏం కవర్ చేస్తావులే వదినా. ఆయన ఒళ్ళు విరవడాలు, నీ కళ్ళు ఎర్రబడ్డాలు. ఆయన ఒళ్ళు నొప్పులు అంటారు, మీకు నిద్ర లేదు అంటారు. మా నాన్న గతం మర్చిపోయి మాయలో ఉన్నా మీరు మెలకుతూ ఉంటారు అనుకున్నాను. ఆయన దగ్గరికి వచ్చినా మీరు దూరం జరుగుతారు అనుకున్నాను. కానీ మీరే ఎదురెళ్ళి. బాబు, ఒక కన్నె పిల్లని పట్టుకుని మాట్లాడాల్సిన మాటలేనవి. ఒక కన్నె పిల్లని పట్టుకుని మాట్లాడాల్సిన మాటలేనవి. కన్నె పిల్లని పట్టుకుని మాట్లాడాల్సిన మాటలేనవి. కన్నె పిల్లని పట్టుకుని మాట్లాడాల్సిన మాటలేనవి. కన్నెపిల్ల ఎవరు? ఇంకెవరు? నేనే. ఇంత జరిగిన తర్వాత ఇంకా మాట్లాడటం ఎందుకులే వదినా. ఇందాకటి నుంచి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు నా గురించి? కుమారి అంటే నిప్పు. ఆ నిప్పుతోనే ఇప్పుడు మా కొంప తగలెట్టింది. ఈ రోజుతో మా ఇంటి పరువు కాస్త గంగలో కలిసిపోయినట్టే. చూడు బాబు, చెప్తున్నా చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. అసలు మా మధ్య ఏం జరగలేదు. కావాలంటే సాక్ష్యాలు చూపిస్తాను, చూడండి. ఆ చాపదిండు ఏంటి? రాత్రి మాణిక్ బెడ్ మీద పడుకుంటే నేను కింద పడుకున్నాను. నిజమా? దాచినా దాగనంత నిజం. మరి మీ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? కింద పడుకోవడం అలవాటు లేదు కాబట్టి నిద్రపట్లేదు. మరి మావయ్య గారేమో రాత్రంతా మీరు సేవలు చేశారు, ఏం పాతివ్రత్యం అన్నారు. అవును, మాణిక్ నిజమే చెప్పాడు. నేను రాత్రంతా సేవలు చేస్తూనే ఉన్నాను. ఏ టైప్ సేవలో? రాత్రి మాణిక్కి నిద్ర రావట్లేదంటే కథలు చెప్పాను. కాళ్ళు లాగుతున్నాయంటే కాళ్ళు పట్టాను. కరెంటు పోతే విసును కర్రతో విసురుతూ కూర్చున్నాను. ఒక ఫ్రెండ్గా దగ్గరున్నాను. కానీ మీరనుకుంటున్నట్టు దగ్గర అవ్వలేదు. ఇకనైనా మీ మైండ్ సెట్లు మార్చుకోండి. బా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, స్నానం చేయాలి. ఇన్ని డైలాగులు చెప్పి మళ్ళీ ఒళ్ళొప్పులు అంటుందేంటి? ఈవిడేదో సినిమా స్టోరీ చెప్పినట్టు ఉంది కానీ జరిగిన స్టోరీ చెప్పినట్టు నాకు అనిపించడం లేదు. నాకు డౌటే. అంటే మీ నాన్న చెప్పాడుగా,
బెడ్ చాలా ఇబ్బంది పెట్టింది అని అదిగా చాపేసుకున్నట్టారు. నువ్వు రావే. రామ్ సార్, సార్ అంతా ఓకే కదా? ఏంటి ఓకే? మేడం గారు నొప్పించారు కదా? మీ ఫేస్ లో గ్లో చూస్తూనే తెలిసిపోతుందిలేండి. లాక్ కొడితే కూప్ పగిలిపోతుంది. అదేంటి సార్? అదేంటంటే ఎన్ని విధాలుగా కన్విన్స్ చేసినా మా బండది ఒప్పుకొని చావట్లేదు. అదేంటి సార్? రాత్రికి మాస్టర్ ప్లాన్ వేస్తాను, మ్యాజిక్ చేస్తాను అన్నారు. అది మాయ మాటలకో మ్యాజికల్కో పడే టైప్ కాదు. అక్కడికి ఇష్టం లేకపోయినా శోభనం గెటప్ వేశాను. శోభనం గెటప్ వేశారా?